ఈ వీడియోలో నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చివరి వరకు చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇది మనకి బేసిక్ ఫార్ములా. ఓకేనా, ఇదేదో ఉంది కదా, సో అది ఫార్ములా అనమాట. మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఈ మధ్యలో ఇది ఒకటే ఏది ఉంది చూసారా, ఇది వచ్చేసరికి మనకి అమౌంట్ అనమాట. ఓకేనా, సో మనకి తెలిసిందే అమౌంట్ అంటే ఏంటి. తీసుకున్న నువ్వు ఎంతైతే అప్పు తీసుకుంటావు దాన్ని ప్రిన్సిపల్ అంటారు. దానికి వడ్డీ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి సిఐ. సో ఇది ఫార్ములా అనమాట. కాబట్టి సిఐ ఏమవుతుంది, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. కాబట్టి ఈ అమౌంట్ ఫార్ములా వచ్చి ప్రిన్సిపల్ తీసేస్తే మనకి ఫార్ములా వచ్చింది. అదంతా వేరే విషయం, పక్కన పెట్టారు. మీరు గుర్తుపెట్టుకున్నప్పుడైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇలా చేయొచ్చు, ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఆ ఇంకో విధం ఏంటంటే పర్సంటేజెస్ని యూజ్ చేసుకోండి. ఓకే, మీకు కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కానీ తెలుస్తున్నట్టయితే ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు, సో మీరే ఉన్నారు. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మీ ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, మీ ఫ్రెండ్కి ఏం చేశారంటే ఒక 100 రూపాయలు అప్పిచ్చారు అనుకున్నాం. ఓకేనా, సో మీరు ఒక కండిషన్ పెట్టారు. ఓకే, ఆ కండిషన్ ఏంటంటే దానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెట్టారు. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలుగులో చక్రవడ్డీ అంటారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెట్టారు. అది ఎంత పెట్టారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 10% పర్ యానం కావాలి నాకు అని అంటారు. ఓకేనా, మీ టైం కూడా ఇచ్చింటాడు. ఎంత ఇచ్చినా అంటే 2 years టైం ఇచ్చింటారు మీరు వాడికి. ఓకేనా, అప్పుడు మీకు వడ్డీతో కలిపి వాడు ఎంత పే చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక 1 year అయిపోయింది. ఓకేనా, సో 1 year అయిపోయింది అనుకుందాం. ఓకే, సో 1 year అయిపోయిన తర్వాత వాడు మీకేం ఇవ్వాలి, 10% ఆఫ్ 100, 10% పర్ యానం కదా. అంటే పర్ ఇయర్కి వాడు మీకు 10% ఆఫ్ ఎంత అమౌంట్ అయితే తీసుకున్నాడో అది మీకు ఇవ్వాలి, రైట్. సో అప్పుడు 10% ఆఫ్ 100 ఎంత అవుతుంది, 10 అవుతుంది కదా. సో 10 రూపీస్ అనేది వాడు మీకు వడ్డీ ఇవ్వాలా ఫస్ట్ ఇయర్లో. ఓకేనా, ఇదే కానీ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే సెకండ్ ఇయర్లో కూడా 10 రూపీసే, థర్డ్ ఇయర్లో కూడా 10 రూపీసే, ఫోర్త్ ఇయర్లో కూడా 10 రూపీసే, సో ఆన్. ఓకే, అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ 10 రూపీస్ ఉంది. అప్పుడు వాడికి మీరు ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత, ఈ 100 రూపీస్ అలాగే ఈ 10 రూపీస్. అప్పుడు 1 year కంప్లీట్ అయిపోతుంది. మీరు వాడికి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత అంటే 110 రూపీస్ ఇవ్వాలి. ఓకేనా, ఇప్పుడు 1 year అయిపోయిన తర్వాత ఇప్పుడు 2వ ఇయర్ కూడా అయిపోద్ది, సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది అనుకుందాం. ఓకే, సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎంత పే చేయాలా, 10%. ఓకేనా, 10% ఆఫ్ మీరు వాడికి ఎంత ఇవ్వాలో అది వేసుకోవాలా. 10% ఆఫ్ 110 వేసుకోవాలా, అర్థమవుతుందా. సో 10% ఆఫ్ 110 ఎంత, 11. ఓకే, సెకండ్ ఇయర్ మీరు ఇంట్రెస్ట్ ఇవ్వాల్సింది ఎంత, 11 రూపీస్. కాబట్టి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత, 10. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత, 11. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపితే 21 రూపీస్. ఈ 21 రూపీస్ ఏంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్. దీన్ని కలిపి మీరు ఏం చేస్తారంటే మీ వాడికి ఇచ్చేస్తాడు. ఓకేనా, ఎంత తీసుకున్న 100 రూపాయలతో సహా. అప్పుడు 100 + 21 121. సో 121 అనేది ఏంటంటే అమౌంట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఓవరాల్, ఇదనమాట జరిగేది అక్కడ. ఓకేనా, సో ఇదే ప్రాబ్లమ్ని మనము ఫార్ములా యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఇదేంటంటే కాన్సెప్ట్ అనమాట, ఇలా వర్క్ అవుతుంది. ఓకే, కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత నేను ఫార్ములా చెప్తా. ఓకే, ఫార్ములాని యూజ్ చేసుకొని కూడా చేద్దాం. ఓకే, ఫార్ములా యూజ్ చేసుకుందాం. ఇక్కడ నేను ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు, సేమ్ మీ ఫ్రెండ్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అన్నారు. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10% కండిషన్ ఇచ్చారు కదా. సో 10% అన్నారు. టైం ఎంత, 2 years అన్నారు కదా. సో 2 years అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఫార్ములా అర్థం, నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి ప్రిన్సిపల్ ఎంత, 100. ఓకే, బ్రాకెట్ 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10/100. అర్థమవుతుందా, డివైడెడ్ బై టైం ఎంత, 2, డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఎంత, 100. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇది క్యాన్సిల్ కదా. సో అప్పుడు 1/10 అంటే ఎంత, 1/10 అంటే ఎంత, 0.1 వస్తుంది, హోల్ స్క్వేర్ మైనస్ 100. ఓకే, ఇప్పుడు దీన్ని ఫర్దర్ సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుంది, 1 + 1.1 ఎంత, 1.1 వస్తుంది, హోల్ స్క్వేర్ మైనస్ ఎంత, 100. సో అప్పుడు 100 ఇంటూ ఇదంతా చెప్పండి. సో 11 స్క్వేర్ 121. కాబట్టి 1.1 ఎంత, 1.21 వస్తుంది, డివైడెడ్ బై -100 వస్తుంది. సో అప్పుడు దీన్ని చేస్తే 121 - 100 వస్తుంది. సో 21. ఓకే, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాంట్లో కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, 20 కదా. సో ఇది ఏదైతే ఉందో ఇది అమౌంట్ కదా ఫార్ములాలో. సో ఇదే కదా అమౌంట్ వచ్చింది లాస్ట్కి. ఓకే, ఇది ఫార్ములా అనమాట. ఇప్పుడు ఫార్ములా కాకుండా నేను చెప్పాను కదా పర్సంటేజెస్ అని చెప్పి. సో ఆ మెథడ్లో ఎలా చేస్తామో చూడండి. సో అనవసరంగా రబ్ చేశాను. సేమ్ ప్రిన్సిపల్ ఎంత, 100. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10%. ఓకే, టైం పీరియడ్ ఎంత, 2 years. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫార్ములాస్ ఉన్నాయి. అది మీరు ఈ ప్రాబ్లం చేసే ముందు ఈ ఫార్ములాస్ ఒకసారి చెప్తాను వినండి. సో ఇక్కడ మనకి బేసిక్గా ఇది ఫార్ములా అనమాట.
ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారే అనుకుందాం. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ 5% అన్నారు. ఓకేనా, పర్ యానం అంటే మీకు ఫస్ట్ ఇయర్కి 5 ఉంటుంది, సెకండ్ ఇయర్కి 5 ఉంటుంది, థర్డ్ ఇయర్ కూడా 5 ఉంటుంది, అన్ని ఇయర్స్కి 5 ఉంటుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలా కాదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే ఆ ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ పడుతుంది కదా. సో అందుకని ఇక్కడ ఫార్ములా వేరవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 10% ఉంది కదా, 10%ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామంటే ఇప్పుడు ఫార్ములా ఇక్కడే రాస్తున్నాను. ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి డివైడెడ్ బై 100 కదా. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి, ఇది ఫస్ట్ ఇయర్ అనమాట, ఇది సెకండ్ ఇయర్ అనమాట. ఏ అంటే ఏంది, బి అంటే ఏంది, ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి. ఇక్కడ మనకి రెండు 10% అన్నాడు కాబట్టి ఫస్ట్ ఇయర్ 10, ఏ 10, బి 10, కాబట్టి 10 × 10 డివైడెడ్ బై 100. ఓకే, దీని అంతా సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే 21% వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ నాకేంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంది, సింపుల్, 21% ఆఫ్ 100 ఎంత, 21 రూపీస్. ఏమిస్తావు నువ్వు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తావు. ఓకేనా, అమౌంట్ అంటే ఎంత, ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. సో ప్రిన్సిపల్ ఎంత, 100 ప్లస్ 21, 121. సో ఇందాక చేసిన ఆన్సర్లే కదా వచ్చింది. కాకపోతే ఏది ఈజీ, ఫార్ములా అయితే కొంచెం మనకి క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి పవర్ టీ ఉంటుంది, మీరు పవర్స్ క్యాలిక్యులేట్ చేయాలా, అలా ఉంటాయి. కానీ ఇదేదైతే ఉందో ఇది ఇంకా ఈజీగా ఉంది కదా. ఇంకోటి చెప్తాను, ఇదేంటంటే ఇది మీరు క్యాలిక్యులేట్ కూడా చేయబడలే. ఓకేనా, ఇది మీరు క్యాలిక్యులేట్ కూడా చేయబడలే. మీరేం చేస్తారంటే చేస్తాను. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు కూడా రాసుకోండి, ఒక 10% రాసుకోండి, ఒక పేపర్ తీసుకొని 10% రాసుకోండి. ఓకే, 10% రాసుకోండి, కండిషన్ రాసుకోండి, 2 years అని రాసుకోండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 2 yearsకి 20% అవుతుంది. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 2 yearsకి క్యాలిక్యులేట్ చేయండి. దీన్ని వేసుకొని క్యాలిక్యులేట్ చేయండి, ఎంత మనకి ఆన్సర్ వచ్చింది, ఇందాక వచ్చింది కదా, 21% వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఓకే, మీకు క్వశ్చన్స్లో చాలా ఫ్రీక్వెంట్గా అడిగేది ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే టర్మ్స్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే, సో వాటికన్నా ముందు వాటి చెప్తాను, ఇంకొంచెంసేపు ఆగి చెప్తాను. సో దీనికి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1%. ఓకే, అలాగే 5%కి వేసుకోండి. 5%కి 2 yearsకి ఎంత, 10% అవుతుంది. ఓకేనా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 5 + 5 10. ఈ ఫార్ములా యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 10.25 వస్తుంది. ఓకే, సో మనకి ఇది ఎంత వస్తుందంటే డిఫరెన్స్ వచ్చేసరికి 0.25% వస్తుంది. ఓకే, సిమిలర్గా మీరు 15 వేసుకోవచ్చు. ఓకే, సో 15%కి ఎంత అవుతుంది, 2 yearsకి 30 అవుతుంది. ఓకే, సో 3 yearsకి ఎంత అవుతుందంటే 32.5 అవుతుంది. ఓకే, డిఫరెన్స్ వచ్చేసరికి అంతా 2.25% అవుతుంది. ఓకే, నేను ఇదంతా ఫాస్ట్గా ఎలా రాశాను అని మీకు డౌట్ రావచ్చు. అదేం లేదు, ఇక్కడ 5² ఎంత, 25, కాబట్టి 10కి 0.25 యాడ్ చేసుకోవాలి అంతే. 15² ఎంత, 225 కదా, కాబట్టి 2 zeros 225 ఉంది. సో 2 digits ముందు పాయింట్ పెట్టుకొని ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో దానికి యాడ్ చేసుకునేది అంతే. సో అది వేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా వేసుకొని టేబుల్ రాసుకొని మీకు ఇంకా 5% కానీ 20% కానీ అలా రాసుకొని మీకు ఒకసారి రాసుకున్నట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అండ్ దట్స్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. ఓకేనా, క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఇక్కడ ఇచ్చారంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఓకే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 250 rupees. ఓకే, అండ్ ఫైండ్ ద ప్రిన్సిపల్ అని అడుగుతాడు. ఓకేనా, సో ఫైండ్ ద ప్రిన్సిపల్ అని అడుగుతారు. సో ఈ క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఫర్గట్ టు మెన్షన్. ఓకేనా, సో ఇక్కడ దీనికి ముందు ఒకటి ఉంటుంది, ఎ మ్యాన్ టేక్స్ ఎ లోన్. ఓకేనా, ఎ మ్యాన్ టేక్స్ ఎ లోన్ ఫర్ ద 2 years అంటారు. ఓకేనా, కండిషన్ ఇచ్చింటారు, 2 years అని కండిషన్ కూడా ఇచ్చింటారు. మ్యాన్ టేక్స్ అ లోన్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్ ఫర్ 2 years అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ 250. ఫైండ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అని అడుగుతారు. సో ప్రిన్సిపల్ అని అడుగుతారు. సో అప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఐ ఫర్గట్ టు మెన్షన్ అనదర్ థింగ్. ఇక్కడ ఏంటంటే 10% అనే ఒక ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇస్తారు. ఓకే, ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ చెప్తాను. ఎ మ్యాన్ టేక్స్ ఎ లోన్ for 2 years at a 10% interest rate. The difference between simple interest and compound interest is 250. Find the principal అని అడుగుతారు. సో మనకు తెలుసు 10% ఉంది. సో 10% 2 years కంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది. ఓకే, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 20. ఓకే, మనం ఇందాక టేబుల్ వేసుకున్నాం కదా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21 అవుతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ 20 అవుతుంది. కాబట్టి డిఫరెన్స్ ఎంత, 1%. ఓకే, ఈ 1% వాల్యూ ఎంత, 250 అన్నాడు. ఓకే, అప్పుడు 100% వాల్యూ ఎంత అవుతుంది, 100% అంటే ప్రిన్సిపల్. సో అప్పుడు ఎంత అవుతుంది, 250 సో ఇది ఆన్సర్. సో ఈజీగా చేసేయచ్చు. ఓకేనా, మీరు ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అన్నారు కదా, ఫార్ములా వేసుకొని సాల్వ్ చేసినట్టయితే మీకున్న టైం కాస్త మొత్తం అయిపోతుంది. సో అలా చేయకుండా ఇలా చేస్తే సో చాలా మీకు యూజ్ అవుతుంది.
చాలా ఫాస్ట్గా అయితే మీరైతే సాల్వ్ చేస్తారు. సో రిమెంబర్, ఆ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ ఒకసారి రాసుకోండి, ఈ ఫార్ములాస్ అప్లై చేయండి. సో మ్యాక్సిమం ఎగ్జామ్స్లో కూడా 2 ఇయర్స్కి అడుగుతాడు. ఓకే, 2 ఇయర్స్కి ఫార్ములా, ఒకవేళ 3 ఇయర్స్కి ఇస్తే ఇంకో ఫార్ములా ఉంది, అది ఈ ఫార్ములా అనమాట. ఓకే, అండ్ 3 ఇయర్స్కి మోస్ట్లీ అడిగింది ఏంటంటే 10% అడుగుతాడు. ఓకే, 10% ఇచ్చినప్పుడు 3 ఇయర్స్కి ఏమవుతుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 30% అవుతుంది, అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 33.1% అవుతుంది. ఓకే, ఈ అలాగే మీరు కావాలంటే 20 కనుక్కోవచ్చు, ఓకేనా, 5 కనుక్కోవచ్చు. బట్ మోస్ట్లీ 3 ఇయర్స్ దాకైతే క్వశ్చన్స్లో ఇవ్వడు, మోస్ట్లీ చెప్తున్నాను. కానీ నేర్చి పెట్టుకోవడం అనేది మనకే మంచిది. ఓకే, అండ్ ఇంకా కాన్సెప్ట్ ఇదనమాట. రిమెంబర్, టేబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టేబుల్ ఒకసారి మీరు పేపర్ పెన్ తీసుకొని రాసుకోండి. ఓకేనా, 10%కి ఎంత వస్తుంది, 5%కి ఎంత వస్తుంది, ఇలా ఇచ్చినప్పుడు మీరు రాసుకున్నప్పుడు మీకు ఏముందంటే అది గుర్తుండుతుంది, అది గుర్తుండిపోతుంది మీకు. సో వెన్ ఎవర్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఓకే 5% ఇచ్చారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి ఎంత అవుతుంది, 10.25 అని చెప్పి ఈజీగా సాల్వ్ చేస్తారు. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఇది కేవలం కాన్సెప్టే. సో క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.